పేద విధవరాలు చేసినట్టుగా మీ అందరూ లేమిలో దేవుడికి ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. సారిపతి విధవరాల్లాగా మీరు అందరూ లేమిలో ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. డైరెక్ట్ క్వశ్చన్. సేవకుడికైనా విశ్వాసకైనా, నేను సేవకుని కదా, ఆ భేద విధవరాలు మా అమ్మే అనుకుందాం. కాసేపు సంఘంలో ఉన్నాను, నేను ప్రీస్ట్ గా ఉన్నాను, హై ప్రీస్ట్ నేను. ఇప్పుడు మా అమ్మలా వచ్చి, మా అమ్మ దగ్గర ఇంకేమీ లేదా, 2 కాసులే ఉన్నాయి, నేను కొడుకుని, వచ్చి 2 కాసులు వేసి వెళ్ళిపోతుంది, ఇంకేం లేదు మా అమ్మ దగ్గర. నెక్స్ట్ ఏంటి, మా అమ్మ చనిపోవడమే. ఇప్పుడు నేను ఆ 2 కాసులు తీసుకుంటానా? అమ్మా నేను ఉన్నాను కదా మా కొడుకుని, నీకే నేను పెడతానమ్మా, నువ్వు వెయ్యొద్దంటానా? ఏమంటాను? పాస్టర్ గారు తల్లి ఆ స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఒప్పుకుంటాడా? వెయ్యి అంటాడా? వద్దంటాడా? పాస్టర్ గారు అక్క స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఏసీ అంటాడా? వద్దంటాడుగా. మరి ఆ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అయిపోతుంది? నేను చెప్పే లోతైన సత్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇంత ఓపెన్ గా బైబిల్ బోధిస్తుంటే ఇది కూడా కొంతమందికి అర్థం కావట్లేదంటే ఏం చేయాలి? జాలి లేకపోతే నేను పశువుతో సమానం. పశువుకైనా జాలి ఉంటుంది. జాలి కనికరం విడిచిపెడితే మృగాలు నయం మనకంటే. ఆవిడ మన బ్రతుకుల్లో ఏముండాలి? జాలి, దయ, కనికరం ఉండాలి. ఇప్పుడు నాకు ఓ 10 రోజులకి సరిపడా అన్నం ఉంది, కరువు నడుస్తుంది, నువ్వు నా సంఘ పెట్టివి, నా దగ్గరికి వచ్చావు, అన్నా